కబ్జాలు, అక్రమ మైనింగ్లు, ఇసుక మాఫియా, గుట్టలకు చెట్లకు రైతు బంధు, డబుల్ బెడ్రూముల్లో అక్రమాలు, కాళేశ్వరం పథకం పేరుతో 1,00,000 కోట్ల కుంభకోణం, చేపల పంపిణీలో అక్రమాలు, అనర్హులకు పింఛన్లు, గొర్రెల పథకంలో అవినీతి, దళిత బంధు పంపిణీలో అవినీతి, రైతు బీమాలో అవినీతి, ఆసరా పింఛనులో అవినీతి, కళ్యాణ లక్ష్మిలో అవినీతి, దొరసాని లిక్కర్ దందా, ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో మరో దందా. ఎంత చెప్పినా వడవది తెగది కారు గుర్తోళ్ల అవినీతి గురించి. తవ్వే కొద్దీ బీఆర్ఎస్ అవినీతి బయటకొస్తూనే ఉన్నది. 9 ఏళ్లు ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ఒక నేర సామ్రాజ్యాన్ని పెంచి పోషించిర్రు గులాబీ నేతలు. అధికారంలో ఉన్నప్పుడు అందరూ దొరలెక్కనే బిల్డప్లిచ్చిర్రు. అధికారం పోంగానే కారు గుర్తోళ్ల అవినీతి గురించి రోజుకో ముచ్చట బయటకొస్తున్నది. గులాబీ మాఫియా డాన్ కేసీఆర్ దగ్గర నుంచి చోటా మోటా లీడర్ దాకా అందరికందరూ అవినీతిలో మునిగిపోయినోళ్లే. మంత్రులు, వారి పిఏలు, ఎమ్మెల్యేలు, వారి అసిస్టెంట్లు, గులాబీ లీడర్లు, వారి బినామీలు, వీళ్ళందరినీ చూసి ప్రభుత్వ అధికారులు అందరూ అవినీతిలో కూరుకుపోయిర్రు. తిలా పాపం తలా పిడుకుడు అన్నట్లుంది బీఆర్ఎస్ వ్యవహారం. ఒక్కరంటే ఒక్కరు సుత పత్తిత్తులు కాదు. ఖతర్నాక్ కల్వకుంట్ల ఫ్యామిలీ ఓ నేర సామ్రాజ్యాన్ని నడిపించిందంటే ఆశ్చర్యపోనవసరం లేదు.